అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరిని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. పోషించలేక ప్రభుత్వ శిశు గృహానికి అప్పగించిన పసికందు సిబ్బంది నిర్లక్ష్యానికి బలై ప్రాణాలు కోల్పోయింది. పాలు పట్టక ఆకలితో చనిపోయిన ఈ నెల రోజుల పసిబిడ్డ ఘటన జిల్లా అంతటా తీవ్ర చర్చకు దారితీసింది. అనంతపురం కలెక్టరేట్కు కేవలం కూతవేటు దూరంలో ఉన్న ఐసీడీఎస్ అనుబంధ శిశుగృహంలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును పోషించలేక తల్లి చేతులెత్తేస్తే అధికారులు ఆ బిడ్డను శిశుగృహంలో ఉంచారు. అక్కడి సిబ్బంది కడుపులో పెట్టుకుని లాలిస్తారని అనుకుంటే దసరాకు సెలవివ్వలేదన్న కోపంతో ఆ పసికందు ఉసురు తీశారు సిబ్బంది. చేసిన పాపం కప్పేయాలని గుట్టు చప్పుడు కాకుండా మట్టిలో శిశువు మృతదేహాన్ని పూడ్చేశారు. అయితే చేసిన పాపం అనూహ్యంగా బయటకు పొక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో ఒక హృదయ విదారకమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఒక సంవత్సరం కూడా నిన్న పసికందు 2వ తేదీన రాత్రి మృతి చెందడం జరిగింది. దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు డిఎం అండ్ హెచ్ఓ గారు దేవి గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ ఘటన 2వ తేదీ రాత్రి జరిగిందంటారు. అసలు ఇలాంటి ఘటన జరగడానికి ముఖ్య కారణాలు ఏవైతే ఉన్నాయంటారు మేము? ఈ ఘటన మీద డిసెంబర్ కమిటీ వేశారు కరెక్ట్. పీడియాట్రిషియన్ అయిపోయినాక సంఘటన జరగడానికి ఎవరెవరి నెగ్లిజెన్స్ నిర్ధారణ జరుగుతుంది, ఎంక్వైరీ చేస్తున్నాం. దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఐసీడీఎస్ పీడి నాగమణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, అసలు ఇలాంటి సంఘటన జరిగిందంటే మన జిల్లాలో అసలు శిశు సంక్షేమ గృహంలో కేవలం 6 మంది పిల్లలు ఉన్న ఈ గృహంలోనే ఒక ఆయాలు ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన అయితే జరిగిందంటూ మనకైతే ఉన్న సమాచారం. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు నిర్లక్ష్యం అనేది మనము విచారణ కంప్లీట్ అయిన తర్వాత కలెక్టర్ గారు డెసిషన్ మేకింగ్ చేస్తారు. ఎందుకంటే మేము విచారణ చేసిన తర్వాత ఆ సమాచారం బట్టి కలెక్టర్ గారు ఎవరి నిర్లక్ష్యం, ఎవరు బాధ్యత, ఎవరు అనేది నిర్ధారణ చేస్తారు. దాని గురించి కూడా ఇప్పుడు విచారణ చేయడం కానీ ఆ విధంగా మేము కలెక్టర్ గారి ఆదేశం విచారణ కంప్లీట్ అయ్యి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఇవన్నీ కూడా సారు తీసుకుంటాం. అయితే గతంలో ఎవరైతే ఈ బిడ్డను కన్నా తల్లి తనను పోషించలేక బిడ్డను మీకైతే అప్పగించడం జరిగింది కళ్యాణదుర్గం నుంచి, అలాంటి వాళ్ళని అనాథలు అయితే ఎవరైతే ఉన్నారో అలాంటి అభాగ్యుల్ని చేయడానికి గవర్నమెంట్ ఇలాంటి శిశు గృహాలు అయితే నిర్మించింది. ఇట్లాంటి దగ్గర సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించడంగా ఒక ప్రాణం బలైంది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వీళ్ళపైన ఎలాంటి కఠిన చర్యలు అయితే మీరు తీసుకునే పరిస్థితి? ఇప్పుడు విచారణ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకదాని విచారణ అనేది కాదు కదా, ఇప్పుడు డిఎంహెచ్ఓ మేడం తర్వాత కాబట్టి ఈ ముగ్గురి విచారణ తీసుకున్న తర్వాత కలెక్టర్ గారు ఎవరైతే బాధ్యతలు అయితే ఇక్కడ కూడా సిబ్బందిలో 2 వర్గాలుగా విడిపోవడం జరిగింది. వారిలో మాకు సెలవులు కావాలంటూ గొడవ పడడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగింది. మధ్యాహ్నం ఒక సంవత్సరం నిండిన బాబుకు మధ్యాహ్నం పట్టిన పాలే మరి ఇంత రాత్రి వరకు పట్టించుకోకుండా వాడు గొడవ పడడం వల్లనే ఈ సంఘటన జరిగిందంటూ మనకు సమాచారం ఉంది. దీనిపైన మీరేం చెప్తారు? మాకైతే అటువంటి సమాచారం ఏం రాలేదు. ఎందుకంటే శిశుగృహం మేనేజర్ గారు కూడా ఈ విషయం మా దృష్టికి అయితే తీసుకురాలేదు. ఆయాలు గొడవ పడిన మాట వాస్తవమే. ఆ గొడవ పడినది అయితే కాదు, వాళ్ళు నైట్ షిఫ్టింగ్ ఎక్కువైపోయినామనే ఉద్దేశంతో వాళ్ళు ఒకరికొకరు అంటే తక్కువగా ఉన్నారు, స్టాఫ్ తక్కువగా ఉన్నందుకు నైట్ షిఫ్టింగ్ ఎక్కువైపోయినావి అనే గొడవ పడ్డారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను యాక్షన్ తీసుకుని మెమోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి మేము ఏం గొడవ పడమని నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ సంఘటన జరిగినప్పుడు ఇది దీనికి దానికి సంబంధం లేదు. అయితే ఈ మేనేజర్ సిబ్బంది ఎవరైతే ఖచ్చితంగా చర్యలు అయితే ఓవరాల్ గా ఎంతమంది
ఇక్కడ చిన్నపిల్లలు ఉండే పరిస్థితి ఉంది మేడం. ఇప్పుడు 5 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు లోపల మనకు దానికి నలుగురు స్టాఫ్ పిల్లలు స్టాఫ్ వచ్చి ఆయాలు 6 మంది ఉన్నారు. కానీ నలుగురే ఉన్నారు. ఆ నలుగురిలో కూడా ఒక ఆమె సరిగ్గా రావడం లేదనేది ఉంది. ఆమె మీద కూడా మేము యాక్షన్ తీసుకున్నాము. ఆమె ఈసారి కలెక్టర్ నోటీస్ తీసుకెళ్ళి ఈసారి కూడా ఇవన్నీ ఫిల్అప్ చేసే అవకాశం. ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఎవరైతే విధులకు హాజరు కాకుండా అబ్స్కాండ్ అయినారో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు ఆల్రెడీ? అంటే వాళ్ళ మీద వరకు మాకు లెటర్ ఇవ్వలేదు. ఎందుకనంటే ఆ విధంగా తీసుకున్న ఆమె లెటర్ ఇచ్చి దాన్ని కేసు చేసుకొని వాళ్ళ మీద యాక్షన్. కానీ వాళ్ళు ఇంతవరకు మాకు లెటర్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు లెటర్ ఇచ్చిన వెంటనే వాళ్ళ మీద యాక్షన్. అంటే ఈ ఘటన జరగడానికి ప్రముఖంగా ప్రధానమైన కారణం ఏముండొచ్చు? అదే ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత ప్రముఖ కారణం ఇది మనం చూసుకున్నట్లయితే ICDS కి సంబంధించిన శిశు గృహంలో జరిగిన ఏదైతే హృదయ విదారకమైన ఘటన ఉందో దాని వెనక దాగి ఉన్న ఇంకా ఏవైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది ఉన్నారో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇంకా విచారణ అయితే లోపల జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన త్రిసభ్య కమిటీ ఆల్రెడీ గారు, తర్వాత PD నాగమణి గారు, ఒక పీడియాట్రిషియన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మంచి ఖచ్చితమైనటువంటి విచారణ జరుపుతున్నారు. దీనిపైన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది మనకు. ఓవర్ టు స్టూడియో. మరి ప్రకాష్, దీనికి సంబంధించి మరికొన్ని క్వశ్చన్స్ కనుక అంటే డీటెయిల్గా కనుక మనం వెళ్ళినట్లయితే ఇన్ జనరల్గా ఈ సమస్యకు సంబంధించి అంటే ఈ ఘటన ఏదైతే ఉందో అది శిశు సంరక్షణ కేంద్రం అధికారులను అయితే మీరు అడిగి తెలుసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడి పై అధికారులు ఏ విధంగా స్పందించారు? ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నది పై అధికారులే. ఎవరైతే ICDS PD నాగమణి గారు ఉన్నారో వారు త్రిసభ్య కమిటీలో మెంబర్ గా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ఘటన ఏదైతే జరిగిందో దానిపైన పూర్తిగా విచారణ చేపట్టడానికి కోసమే DM&HO గారిని, తర్వాత ఒక పీడియాట్రిషియన్ చిన్నపిల్లల నిపుణుల డాక్టర్ని కూడా నియమించడం జరిగింది. దీనిపైన ఖచ్చితమైన విచారణ జరిగిన తర్వాతనే మేము ఎటువంటి నివేదికను కలెక్టర్ ని సమర్పించిన తర్వాత కలెక్టర్ గారు అయితే యాక్షన్ తీసుకునే పరిస్థితి అంటూ మనకు ఇప్పుడు విచారణ జరుపుతున్న అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ప్రకాష్, అలాగే దీనికి సంబంధించి కూడా ఒక ఆరోపణలు అయితే వింటున్నాం మనము. దసరాకు సెలవు ఇవ్వలేదనే కోపంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత? దీని గురించి మనం అధికారులుగా ఇప్పుడు ICDS సంబంధించిన అధికారులను వివరణ కోరగా వారు చెప్పడం ఏమిటి, దీని గురించి ఇంకా పూర్తి వివరాలు విచారణ జరుగుతుంది కాబట్టి కేవలం విచారణ అయిపోయిన తర్వాతనే మనం దీనిపైన పూర్తిగా పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతనే ఏ విషయమైనా బయటకు చెప్పగలం. కానీ ఇంతవరకైతే అలాంటి సంఘటన జరగలేదు. కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు ఈ సెలవుల విషయంలో వాళ్ళకి వర్క్ బర్డెన్ ఎక్కువ అవడం వల్ల సెలవు విషయంలో గొడవ పడడం తరచుగా జరుగుతూనే ఉంది. దానివల్లనే ఈ గొడవ అయితే పెద్దగా అయింది అంటూ మనకున్న బయట ఉన్న సమాచారం. ఆ గొడవ వల్లనే బయట ప్రజలు చెప్పడం మనం ఒకసారి గమనిస్తే ఏదైతే ఈ నలుగురు ఉన్నారో, ఇద్దరు ఉన్నారో వారు రోజు నైట్ డ్యూటీలు చేయడం వల్ల నేనుండాలంటే నేనుండాలంటూ గతంలో ఒక ఇద్దరు ఆయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడవ పడడం జరిగింది అంటూ మనకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే ఎవరు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రాణాలు 4-5 మంది చిన్నపిల్లల ప్రాణాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. పాలు బట్టి సంవత్సరం కూడా తిరిగిన చిన్న బాలుని ఎవరైతే పసికందు ఉన్నాడో మధ్యాహ్నం పట్టిన పాలే మరి తర్వాత నైట్ వరకు ఎంతగా బాధపడినా కూడా పాలు పట్టకుండా దాన్ని తన ఆకలి తీర్చలేదు అంటూ బయట వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అధికారులు మాత్రం పూర్తి విచారణ జరిగేంత వరకు మేము ఎలాంటి వివరాలు ఇంకా చెప్పే పరిస్థితి లేదంటూ మనకు చెప్తున్నాం. ఓకే ప్రకాష్, ఈ శిశు గృహంలో ముఖ్యంగా ఇలాంటి ఘటనలు అంటే ఇదే జరగడం మొదటిసారా? ఇంతకు ముందా ఇలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అయితే ప్రస్తుతానికైతే ఇంతవరకు ఇలాంటి విధారకమైన సంఘటన జరగలేదు. కానీ ఇది కేవలం మనకు ఉన్న సమాచారం ప్రకారం కేవలం సిబ్బంది నిర్లక్ష్యం పరంగానే జరిగిందంటున్నారు. ఒకవేళ ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పటికి కూడా వెంటనే కూతవేట దూరంలోనే
ఆ అక్కడికి పోయి చూపించి జాగ్రత్తలు తీసుకుంటే ఒకవేళ ఆ చిన్న బాలుడు చిన్న పసి బతికేవాడేమో అంటూ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వాసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే ప్రకాష్, మరి ఈ అంశానికి సంబంధించి ఈ ఘటనకి సంబంధించి ముఖ్యంగా సీఎం చంద్రబాబు గారు కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పగలరా? అయితే ప్రస్తుతానికి ఇంకా లోపల మనం చూసుకున్నట్టయితే ఇందాక అధికారులు ఆదివారం అయినా కూడా ఈ విచారణ మేము కొనసాగిస్తూనే ఉన్నాము. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఎడతెరుపు లేకుండా విచారణ జరుపుతూ ప్రతి ఒక్క సిబ్బందితోనూ మేము క్షుణ్ణమైన విచారణ చాలా డీప్ గా విచారిస్తున్నాము. దీనిపైన ఎవరైతే నెగ్లెక్ట్ గా వ్యవహరించారో, పిల్లల పట్ల ఎవరైతే నెగ్లెక్ట్ గా సిబ్బంది వ్యవహరించారో వారిపైన ఖచ్చితంగా చర్యలు వేటు పరిస్థితి ఉంటుందంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే ప్రకాష్, మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎంట్రీ అయ్యారన్నట్టుగా అయితే కనిపించడం లేదు. మరి పోలీసులు దీనిపై స్పందిస్తారంటారా? అంటే ఇది క్రైమ్ కాదు కాబట్టి మనకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు పోలీసులు అయితే ఇంకా ఇక్కడి వరకు వచ్చి హాజరైన పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఏదైనా ఒక ఇష్యూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏదైనా ఒక ఇష్యూ జరిగిన వెంటనే పోలీసులు రావాలా, ఇక్కడ ఆర్డీఓ రావాలా, మొత్తం ఎవరైతే ఈ గవర్నమెంట్ కు సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆర్డీఓ గారు కూడా వచ్చి ఇక్కడ విచారించాలని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి అలాంటి సూచనలు ఏవి లేకుండా వీరు లోపలే ఈ ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని కప్పిపుంచడం వెనుక ఇంకా పూర్తి వివరాలు విచారణ జరిగిన తర్వాతనే మనకు బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ ది అప్డేట్స్. అలాంటిది ఏం జరగట్లేదు. సో కొన్ని మీరైనా ఇస్తున్నారా ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి మేడం, అలాంటిది ఏం జరగట్లేదు. మీరు అడిగారా? అడిగాం మేడం, అడిగారు కూడా ఇన్స్ట్రక్షన్ మా డిపార్ట్మెంట్ జరుగుతుంది అది మీ డిపార్ట్మెంట్ జరుగుతుందా లేదా? సో కొన్ని మీరైనా ఇస్తున్నారా ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి మేడం, అలాంటిది ఏం జరగట్లేదు. మీరు అడిగారా? అడిగాం మేడం, అడిగారు కూడా ఇన్స్ట్రక్షన్ మా డిపార్ట్మెంట్ జరుగుతుంది అది మీ డిపార్ట్మెంట్ జరుగుతుందా లేదా? సో కొన్ని మీరైనా ఇస్తున్నారా ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి మేడం, అలాంటిది ఏం జరగట్లేదు. మీరు అడిగారా? అడిగాం మేడం, అడిగారు కూడా ఇన్స్ట్రక్షన్ మా డిపార్ట్మెంట్ జరుగుతుంది అది మీ డిపార్ట్మెంట్ జరుగుతుందా లేదా? సో కొన్ని మీరైనా ఇస్తున్నారా ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి మేడం, అలాంటిది ఏం జరగట్లేదు.